మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ కాకుండా కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాము. దాన్ని వ్లోగ్ అంటారేమో కదా, నాకు సరిగ్గా తెలియదు. సరే, విషయంలోకి వెళ్ళిపోదాము. ఆధునిక జీవనంలో ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ ఫుడ్ లాగా వినోదం, విజ్ఞానం కూడా నిమిషంన్నరలో అయిపోయి షార్ట్స్, రీల్స్లో వెతుక్కుంటున్నారు. ఉదయం నిద్ర లేవగానే యాంత్రికంగా ఫోన్ చేతిలోకి తీసుకోవటం, ఫేస్బుక్ చూడటం, వాట్సాప్ చూడటం, ఉంటే ట్విట్టర్ కూడా చూడటం, తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్స్, రీల్స్ చూస్తూ టైం గడిపేస్తూ ఉంటారు. కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవటం కూడా వాయిదా వేస్తూ ఉంటారు. క్లుప్తంగా లభించే వినోదమైన, వికాసమైన మనిషి మెదడుకి అంటదు. క్లుప్తత కొన్ని విషయాల్లోనే మంచిది, అన్ని విషయాల్లో క్లుప్తత పనికిరాదు. ఒక పుస్తకాన్ని బ్రీఫ్గా చదవలేము. పోనీ ఆ బ్రీఫ్గా చెప్పినంత మాత్రాన ఆ పుస్తకంలో, ఆ రచనలో ఉన్న ఎస్సెన్స్ని మనం స్వీకరించలేము. ప్రతిదానికి, ప్రతి అనుభవంలో కూడా ఒక అనుభూతి ఉండాలి, ఒక ఆస్వాదన ఉండాలి. అప్పుడే మనం జీవితాన్ని జీవించినట్లే ఉంటుంది. కొంచెం మధ్య వయస్కులకి ఈ అనుభవసారం తెలిసే ఉంటుంది, చెప్పవసరం లేదు. ఎటు తిరిగి చెప్పాల్సింది యువతకి. దాంపత్యాన్ని కానీ, భోజనాన్ని కానీ సంతృప్తిగా చేయాలంటారు. అది అసంతృప్తిగా ఉండటం మూలంగా మనిషికి అశాంతి మొదలవుతుంది. అలాగే నాలెడ్జ్ కూడా, మనం ఎంతవరకు జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాము, ఆ జ్ఞానం ఎలా అందుతుంది, ఆ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నప్పుడు మనం ఆలోచిస్తున్నామా, లేదా ఎవరో రాసిన పేపర్స్ని మనం కాపీ కొట్టేసి రాసుకుంటున్నామా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ప్రతిదీ పరిశీలించి అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాతే మనం దాన్ని సంపాదించుకుని సొంతం చేసుకోగలుగుతాము. అట్లా జీవితం గడిచిపోవాలి. మీకు ఒక విషయం తెలుసా? మన పూర్వీకులకు కూడా ఇప్పట్లాగానే రోజుకి 24 గంటలే ఉండేవి. వాళ్ళు నిదానంగా, నిబద్ధతగా జీవితాన్ని ఆస్వాదించారు, అనుభవించారు. మరి ఇప్పటి వేగవంతమైన ఈ రోజులు అని చెప్తున్న మనం కూడా మన చుట్టుపక్కల జీవిస్తున్న వారిని, కనీసం ఒక 5 తరాల వారిని నిశితంగా పరిశీలించి చూడండి. వాళ్ళ జీవితాల్లో 3 తరాల వరకు చాలా నిదానంగా జీవితాన్ని అనుభవించారు. తర్వాత 2 తరాలు ఉన్నాయి చూడండి. ఈ 2 తరాల్లో వేగం ఈ వేగవంతమైన జీవితంలో ఆ జడిలో పడి జీవనం కూడా అంతా అస్తవ్యస్తమైపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రీల్స్ చూడటానికి, షార్ట్స్ చూడటానికి అలవాటు పడిపోయారు. పిల్లలు ఎవరు కూడా కామిక్స్ చూడటం లేదు. అలాగే చిన్న చిన్న పద్యాలు, పాటలు, అవన్నీ రైమ్స్ కూడా నేర్చుకోవటం లేదు. వాళ్ళు కూడా షార్ట్స్కి అలవాటు పడిపోయారు, రీల్స్ చూస్తున్నారు. ఎందుకంటే పెద్దలు ఏ మార్గంలో నడుస్తున్నారో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. పిల్లలు చెప్పింది చేయరు, చేసేది చూసి చేస్తారు. అది మనం అందరం గమనించాలి. ఒక పుస్తకం చదవటం లేదు, నిలకడగా కూర్చుని ఒక సినిమాని చూడలేము టీవీలో. కానీ మనకి ఇన్స్టంట్గా వినోదం కావాలి, ఫుడ్ కావాలి, కాఫీ కావాలి, తర్వాత ఆనందం కావాలి, జ్ఞానం కావాలి. ఇవి పిల్లలు చేయకుండా ఉండాలంటే పెద్దల్లోనే ఈ మార్పు రావాలి. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న, వరదలా విరుచుకు పడుతున్న ఈ వీడియో జనరేషన్లో అవసరమైన దానికన్నా అనవసరం లేని నాలెడ్జే ఎక్కువ ఉంటుంది. ఆ బ్లాక్ నాలెడ్జ్ అంతటిని మెదడు రిసీవ్ చేసుకుని దాన్ని కొలవాలంటే కొన్ని మెగాబైట్స్ ఉంటుంది ప్రతి ఒక్కరి మెదడులో కూడా. అది ఎందుకు ఉపయోగపడుతుంది? అదంతా బ్లాక్ నాలెడ్జ్. అందుకని రీల్స్ చూడొద్దని నేను చెప్పను. అలవాటైన వాళ్ళు, కాలక్షేపం చూసేవాళ్ళు ఉంటారు. రీల్స్లో కూడా మంచి సందేశమే ఉంటుంది, వినోదం ఉంటుంది, కాదని చెప్పను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి కథను నేను వినిపించినప్పుడు ఆ కథను పూర్తిగా వినేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. కనీసం 2-3 నిమిషాలు కూడా కథను వినరు. అలాంటప్పుడు ఈ కథల ఛానల్
నేను నిర్వహించటం అవసరమా అని నాకు అనిపిస్తుంది. కేవలం ఈ కథల ఛానల్ని నా కోసం నేనే చేసుకుంటున్నాను అనుకున్నాను. కానీ తరువాత నాకు కొంత ఉత్సాహంతో నా పూర్వీకుల రచనలను, విభిన్నమైన అనువాద కథలను పరిచయం చేయాలని అనిపించింది. తెలుగులో రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా సహరచయితులు, నా పూర్వీకులు అందరూ. వాళ్ళ కథలను షేర్ చేయాలంటే కాపీరైట్ సమస్య ఒకటి ఉంటుంది, ప్రతి వారి నుండి అనుమతి తీసుకోవాలి. ఇదంతా ఇబ్బందికర వ్యవహారము. అందుకని నేను మంచి మంచి అనువాద కథలను, నేను చదివిన కథలను ఎంపిక చేసుకుని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా ఛానల్ చాలా నిరాశాజనకంగా సాగుతుంది. నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నా కథలే వినిపిస్తే బాగోదని కొత్త కొత్త కథలను వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఒక షార్ట్స్కి వచ్చినంత స్పందన, లేదా ఒక రీల్కి వచ్చినంత స్పందన కథలకు రావటం లేదు. అందుకని నాకు కొంత నిరాశాజనకంగా ఉంది. వీడియోస్ కూడా చేయబుద్ధి కావటం లేదు. ఇది కూడా మీతో పంచుకుందామని అనిపించింది. నేను ఒక చిన్న కథ కాదు అన్నాను, కానీ ఇప్పుడు నా ఉద్దేశం మార్చుకుని ఒక చిన్న కథని వినిపిస్తాను. ఆ కథ ఎంత నిగూఢంగా ఉంటుందో ఈ వీడియోని ఆఖరి వరకు విన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ కథ అర్థం కాలేదనుకోండి, మళ్ళీ వినండి. అందులో మీ సమయం కొంచెం వెచ్చిస్తున్నారంతే. నిగూఢంగా ఉన్న దాన్ని అర్థం చేసుకోవటంలో మన మెదడుకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని ఆస్వాదించిన అనుభవం కూడా వస్తుంది. నిగూఢంగా ఉన్న వాటిని అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉండదు. జ్ఞానం అంత తేలిగ్గా సముపార్జించటం అనుకుంటే ఈ పెద్ద పెద్ద పుస్తకాలు ఉండవు, అంతా షార్ట్స్లోనే గడిచిపోతూ ఉంటుంది. మన జీవితం షార్ట్ కాదు కదా, నిండు 100 జీవితం అని చెప్తూ ఉంటారు. కానీ నిండు 100 ఎవరు బ్రతుకుతున్నారు? ఆ బ్రతికినంత కాలము కూడా విలువైనదిగా, ఆస్వాదించదగినదిగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. నేను అలాగే బ్రతుకోవాలనుకుంటాను. మీరు కూడా అలా ఆలోచిస్తారనుకుంటున్నాను. ఇప్పుడు నేను పరిచయం చేయబోయే చిన్న కథని వినండి. ఆ రచయిత ఏం చెప్పిందో మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇదేనండి ఇవాళ నేను ములోకం కథ కూడా వినిపిస్తున్నాను. సరే, నిలకడలేని స్వభావం అనుకోకండి, ఆ చిన్న కథని పరిచయం చేయాలని అనిపిస్తుంది. సరే, మరి ఇంకా వీడియో కూడా దగ్గర 8 నిమిషాలకు వచ్చేసింది. మళ్ళీ నేను మనసు మార్చుకుంటున్నాను. ఎందుకంటే 8 నిమిషాల తర్వాత మీరు ఆ కథని వినటానికి సంసిద్ధతగా ఉన్నారో లేదో నాకు తెలియదు కదా. అందుకని నెక్స్ట్ వీడియోలో ఆ కథని పరిచయం చేస్తాను. ఎందుకంటే అంత చక్కని కథని నా ఈ కలగాపులగమైన భావాలతో ఈ మాటల మధ్య వినిపించాలని నాకు కూడా లేదు. మన్నించండి. సారీ. కథ చెప్తానన్నాను, కథ కాదన్నాను, మళ్ళీ కథ చెప్తానన్నాను, మళ్ళీ కథ చెప్పను అంటున్నాను. ఈ ముచ్చట్లు మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి. నేనైతే తికమక వ్యవహారం నడిపేదాన్ని ఏం కాదు, తికమకగా కూడా ఉండను. చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉంటాను. కానీ ఈ వ్లాగ్ ఇలా అనుకోకుండా వచ్చేసింది. మన్నించేయండి. ఇప్పటి వరకు నన్ను విన్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా వీడియోని చూస్తున్నందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదేదో నేను వ్యూస్ కోసమో లేకపోతే వ్యూస్ ద్వారా వచ్చే మనీ కోసమో చేయటం లేదు. నా రచనలని భావచౌర్యం చేసి లేదా మొత్తంగా ఎత్తేసేసి వాళ్ళ పేర్లతో ప్రచురించుకుంటున్నారు. ఒక కథ వ్రాయటం వెనుక ఎంత శ్రమ ఉందో అది నాకు తెలుసు. ఒక్కొక్క కథ నా మెదడులో 10-12 ఏళ్ళు నాకు కూడా నలిగింది. అలాంటి కథల్ని నేను రాసిన తర్వాత, ప్రచురించిన తర్వాత కొన్ని సెకండ్స్లో కాపీ పేస్ట్ చేసేసి వాళ్ళ బ్లాగుల్లోనో లేకపోతే ఎక్కడో ప్రచురించుకుంటున్నారు. ప్రతిలిపి లాంటి యాపుల్లోనో ప్రచురించుకుంటున్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ప్రతి మనిషికి తనదంటూ ఒక ముద్ర ఉండాలంటారు కదా. నా ముద్రని నా రచనలో అలా మిగిల్చుకోవాలని నేను అనుకుంటున్నాను.
అందుకనే నా కథలన్నిటినీ ఇక్కడ ఆడియో బుక్ చేసుకునే ప్రయత్నంలోనే నేను యూట్యూబ్లోకి వచ్చాను. నేను యూట్యూబ్ ప్రారంభించి దాదాపు 8 సంవత్సరాలు కాదు 11 సంవత్సరాల పైనే అవుతుంది. నాకు గుర్తులేదు. నేను బ్లాగు ఓపెన్ చేసినప్పుడే యూట్యూబ్ కూడా ఓపెన్ చేసినట్టున్నాను. నేను ఎప్పుడు చూసుకోలేదు కూడా. నా ఆసక్తి కొద్దీ కొన్ని పాటలకి నాకు ఇష్టమైన పాటల్ని వీడియో రూపంలో, చిత్రాల రూపంలో పొందుపరిచి పోస్ట్ చేశాను. వాటన్నిటికీ లక్షల సంఖ్యలో వ్యూస్ ఉన్నాయి. అప్పుడు మానిటైజ్ చేసుకోమని నాకు వచ్చిందేమో కూడా నాకు అసలు గుర్తులేదు. నేను మనీ కోసం యూట్యూబ్ ఛానల్ని రన్ చేయటం లేదు. కానీ నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఎక్కువ మంది వింటే బాగుంటుంది అన్న ఉద్దేశమే నాలో ఉంది. కాబట్టి నేను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతున్నాను. నా విలువైన కాలాన్ని కూడా ఇక్కడ వినియోగిస్తున్నాను. అది ఎంతవరకు ఇతరులకు ఉపయోగపడుతుందో లేదో కూడా నాకు తెలియదు. నేను కథలు రాసినట్లే మాటలు కూడా చెప్పగలను. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇదంతా కూడా నేను పాజ్ అనేది లేకుండా మీకు వినిపిస్తున్నదే. ఎందుకంటే ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదా, ఇలా ఏకధాటిన మాట్లాడటం కూడా నాకు ఒక భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను. ఇంతటితో ఈ ముచ్చట్లకి స్వస్తి చెప్దామా? ఇలా చెప్తూనే ఉంటాను ఎన్ని కబుర్లైనా. సబ్జెక్ట్ అనేది కొంచెం ముందు పెట్టుకుంటే ఏ విషయం పైన కూడా అనర్గళంగా మాట్లాడుతూ నా సమయాన్ని కూని చేస్తానో ఇతరులకు ఉపయోగిస్తానో నాకు తెలియదు. అది ఉంటాను మరి. నమస్తే. వనజ తాతినేని.